ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్దమైంది. మొంతా తుఫాను ప్రభావంతో పంట కొన్ని చోట్ల దెబ్బతిన్నా రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై డీసీఎంఎస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రైతులు ప్రభుత్వానికే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఉమ్మడి గుంటూరు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. గత ఏడాది మాదిరే ఈసారి కూడా పంట చేతికొచ్చేసరికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులు అధిగమించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. తేమ శాతం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం, మిల్లర్లు ముందుకు రాకపోవడం, బ్యాంకు గ్యారంటీల సమర్పణలో అలసత్వం వంటి సమస్యలు రాకుండా ప్రణాళికలు రూపొందించారు. రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుడిని సంప్రదిస్తే కొనుగోలు తేదీ, సమయం వివరాలతో ముద్రించిన కూపను ఇస్తారు. ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆరబెట్టి తెచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. గత ఏడాదితో పోలిస్తే ధాన్యం ధర 69 రూపాయలు పెంచారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు 2389, సాధారణ రకానికి 2369 రూపాయలుగా కొనుగోలు ధరల్ని ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సిద్దమైనట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతి గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2369 రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ. మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి 2389 రూపాయల క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్దమయ్యాం. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఏజెన్సీగా ఎంపికైంది. రైతులు తమ పంటను ఏ మిల్లులకు అందించాలనుకుంటున్నారో తెలుసుకుని అక్కడికి తరలించేలా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేశారు. ధాన్యంలో తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ ప్రిక్వైర్మెంట్ అనేది ఈ నవంబర్ నెలాఖరు నుంచి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. డిసెంబర్ మొదటి వారంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రావటం జరుగుతూ ఉంటది. సుక్షితులైనటువంటి డీసీఎంఎస్ సిబ్బంది ద్వారా ఈ యొక్క కేంద్రాల ఆర్ఎస్కేల ద్వారా మనము కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. రైతు సోదరులకు కూడా మేము ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఈ మాయిశ్చర్ పర్సంటేజ్ అనేది మీరు చూసుకొని ప్రభుత్వం వారు నిర్ణయించింది 17% ఉండాలి. సివిల్ సప్లైస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందే మీరు ఆరబెట్టుకునే ధాన్యాన్ని తీసుకురావాలి. మీరు ఆ మాయిశ్చర్ కరెక్ట్ గా చూసుకుని వస్తే మీకు కూడా ఇబ్బంది లేకుండా కేంద్రాల దగ్గర ఉంటుంది. మరో 2 వారాల్లో వరి కోతలు మొదలు కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతులకు నగదు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.